హలో మామ, అందరూ ఎలా ఉన్నారు? బాగుండరా? నేనైతే చాలా బాగున్నా మామ. ఏం లేదు మామ, నేనైతే ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాను, చపాతీ చేస్తున్నాను. మన హోటల్లో చపాతీ చేస్తున్నాను. ఏమంటారు, మా ఫ్రెండ్స్ ఏదో దోశ వేసింది, నాకైతే భయం అయిపోయింది వేసేసరికి. టప్ అనింది అడ, అందుకనే భయపడ్డాను. చూద్దాం, కొత్తగా ట్రై చేస్తున్నాను. ఇంటి వరకు అయితే ఎవరైనా చేయగలరు, బయటకు వచ్చి చేస్తే కదా తెలుస్తుంది. ఎలా డబ్బా స్టైల్గా ఏమేసింది చపాతి. సూపర్ జయమ్మ, నువ్వు సూపరే. చూడు, ఇంట్లో జయమ్మకు వంట రాదనుకుంటారు కదా, హైలైట్గా చూడండి ఎంత ఫాస్ట్గా నడుస్తుంది. చూడు వస్తారు, ఎంత హుషారు, ఎంత అసలు ఏమో 10 మందికి వండి పెట్టి చేసిన దాని లెక్క. చూడండి ఒకసారి ఎంత హుషారుగా ఉందో చూడండి. జయమ్మన మజాకన్నా. చూడండి ఫ్రెండ్స్, జయమ్మ చేసిందంటే ఆ వంట అంతే. ఇంకా తిని అట్నే మర్చిపోవాల్సింది అన్నీ. అట్లా ఉంటుంది జయమ్మతోటి. చూడండి రొట్టెలు చూడండి ఎట్లా ఫాస్ట్ అసలుకు ఎంత ఫాస్ట్ ఆడుతూ పాడుతూ పని చేసుకుంటే అన్నట్లు ఉందన్నమాట. చూడు ఎంత అసలు ఆడ లక్ష్మి నిలబడింది, ఇంకా నన్ను చూసుకుంటూ నిలబడింది, మంచిగా నిలబడుతుంది. సరిగా చేయదు, చెప్తాంట తరుముతుంటా. నేనే వాళ్ళకి మేస్త్రి ఫస్ట్. మెయిన్గా వాళ్ళకి ఏం రాదు ఫ్రెండ్స్, నేనే అవన్నీ చేసేది. ఆలు కర్రీ, వంకాయ కర్రీ, సాంబార్, అన్నం, చట్నీ, ఆనియన్ చట్నీ, పప్పుల చట్నీ, దోశ, ఇడ్లీ, సాంబార్ అన్నీ ఆల్మోస్ట్ మొత్తం, పెరుగు చట్నీ మొత్తం నేనే చేసింది. బట్ వీళ్ళు అదే సర్వర్లు ఓకే అంట్లు తోమేది, వడ్డించేది చేస్తారు. లక్ష్మి చూడు ఎంత చిన్నగా చేస్తుందో. వాత పెట్టాలనిపించింది, అందుకే వాత పెట్టానని చెప్పిన ఒకసారి ముందే వార్నింగ్ కూడా ఇచ్చేసిన లక్ష్మికి. ఇట్లా ఉంటే నువ్వు చాలా కష్టము, చాలా ఫాస్ట్గా చేయాలి లక్ష్మి. ఏంటి ఇది చేయడం అంట, అసలు ఎంత ట్రైనింగ్ ఇచ్చినా ఇంతే ఫ్రెండ్స్. అసలు ఆమెకు సరిగ్గా రాదు, చెప్పి నా నోరే పోతుంది. చూడు నాకేందో ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ. అదే ఫ్రెండ్స్, ఇంకా నేనైతే కనుక చపాతీ చూడండి ఎంత ఫాస్ట్గా టర్న్ చేస్తున్నానో చూడండి. ఫాస్ట్గా ఆడైతే కృష్ణవేణి ఏందో రొట్టెలు చేస్తుంది, ఇదైతే నేను కాల్ చేస్తున్నాను. లక్ష్మి అయితే కనుక అందిస్తుంది. ఎవరి పనులు వాళ్ళు చేసేసుకుంటాం పట. ఫ్రెండ్స్, మీరు రావాలనుకుంటే ఈ హోటల్కి రండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఫుడ్. ఎందుకంటే జయం వచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది. ఒకసారి అది టేస్ట్ చూడండి వచ్చి హోటల్కి, ఓకేనా? అది రొట్టెలు అన్నీ చేసేసి చూడండి. తర్వాత ఆలు కర్రీ నేనే చేసాను, అది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి, ఓకేనా? అది దోశలోకి చట్నీ, ఆనియన్, ఉల్లిపాయ దోశ, అవన్నీ అనమాట. అది మామ నేనే చేసింది అవన్నీ. ఇది వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట, ఇట్లా చేసుకోండి అని. నేను ట్రైనింగ్ ఇస్తున్నా, అప్పుడప్పుడు ఇవ్వాలి కదా, నేను సీనియర్ కదా, అందుకని చేస్తున్నా మామ. ఎలా ఉంది నా పనితీరు, నా యాటిట్యూడు, నా హుషారుతనము ఎలా ఉంది ఫ్రెండ్స్? మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. జయమ్మ మరి అంత ఈజీగా డల్గా ఏమి ఉండదు, బాగానే చేయగలదు. ఓకేనా మామ? మీకు అందరికీ నచ్చినట్టయితే జైన్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. జయమ్మ 2012 ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఓకేనా మామ? మా ఫ్రెండ్స్ అందరినీ అబ్జర్వ్ చేయండి, వీళ్ళకి కూడా ఛానల్ ఉంది, ఒకసారి సపోర్ట్ చేయండి. లక్ష్మి చూడండి ఏదో టప్పు పెట్టి అడ్డం పెడతా ఉంది. ఇంకా నా పని అయిపోయింది, ఇంకా రొట్టెలు చేసేసినాను, అయిపోయింది. చపాతీలు పట్ అని చూడండి, చీపురుతో అలా రుద్దేశాను. చూడు టప్ అని, చూడు ఎంత